రాకెట్ల పండుగ రానే మనం జైత్యాలు పోయి రాకెట్లు కొనుక్కుందామా? రాకెట్లు కొనుక్కోడానికి అంత దూరం ఎందుకే? కొంచెంసేపు అయితే మన ఊళ్ళకే అమ్మత్తాయి, వచ్చినాక కొనుక్కుందాం సరేనా? అక్క అక్కడ మంచి మంచి రాఖీలు ఉంటాయే. ఇక్కడికి కూడా మంచి మంచి వస్తాయి, ఈయనే కొందాం సరేనా? దా మరి. రాఖీలమ్మ రాఖీలు, మంచి మంచి రాఖీలు, పెద్ద సంవత్సరం రాఖీలు, రాఖీలమ్మ రాఖీలు, మంచి రాఖీలు. రావాలమ్మ రావాలి, రాఖీలమ్మ రాఖీలు. అవునరా నువ్వు 5 స్టార్ ఫస్ట్ ఇక. అవును, మన అత్త కూడా పాఠశాలలో నువ్వు మస్తు చేసినావు అన్న. థ్యాంక్ యూ అన్న లక్ష్మి అంటే ఏమో అనుకున్నా, నిజమే. ఏమన్నది లక్ష్మి? పగటిలే చక్క కనబడవంటే ఇంకా చీకట్లేం కనబడుతా అని అన్నది కదా. అవును అన్నది, అది నిజమే అన్న, పగటిలు కూడా చక్కగా కనబడతలేవు. నన్ను తిడతాడా కుడతాడా? అన్న బజ్జీలు తినేటప్పుడు ఒక డైలాగ్ చెప్పినావు కదా అన్న, అది మాకోసం చెప్పవా? ఇప్పుడు ఎందుకు తీ తమ్ముడు? మా కోసం ఒకసారి చెప్పా అన్న ప్లీజ్. సరే. అమ్మే కారం వస్తుంది. అబ్బా నువ్వు ఈ డైలాగ్ చెప్తే నాకు మా ఇంట్లోకి పోయి బజ్జీలు వేసుకొని తిన బుద్ధి అవుతానన్న. అవునారా? సరే సరే. అన్న నువ్వు ఇట్లా మెల్లగా అంటే ఎవరు వచ్చి కొంటారు, అదే గట్టి ఒరినా అనుకో ఏదో ఒక లొల్ల అనుకొని బయటకు వచ్చి కొంటారు. నిజమారా? అన్న అందరు బయటకు వచ్చిన వాళ్ళ పేరు సంవత్సరం రాఖీలు తక్కువ దొరికాయంటే అందరూ ఉంటారు. సరేరా, గట్టిగానే అంట. సరే అన్న మరి బాయ్. అరే పడ్డారా తమ్ముడు? ఏందన్నా గింత గట్టి ఒరినా? అరే తమ్ముడు మీరే అనమంటారు కావరా? ఏ అన్న నువ్వు తోపే, నువ్వు గట్లనే అనాలి. అరే గంతేరా, గట్టినే వరుతా. హీరో హోండా స్ప్లెండర్, ప్రశాంత్ అన్న వండర్, కింద మీద ఊపు, ప్రశాంత్ అన్న తోపు, పాలకూర పప్పు, ప్రశాంత్ అన్న రిప్పు రిప్పు. అరే అది సచ్చినోనికి అంటారు రిప్పు, రిప్పు కాదురా అది నిప్పురా. సరే అన్న నిప్పు నిప్పు, పాలకూర పప్పు, ప్రశాంత్ అన్న నిప్పు. పాలకూర పప్పు. రాఖీలమ్మ రాఖీలు, మంచి మంచి రాఖీలు, పోయిన సంవత్సరం రాఖీలు, కరోనా రాఖీలు కాదు, కలర్ఫుల్ రాఖీలు. రావాలమ్మ రావాలి. అక్క అక్క రాకెట్లు వచ్చినాయా? సరే నేను పైసలు ఎత్తుండు. రాఖీలమ్మ రాఖీలు, మంచి మంచి రాఖీలు, పోయిన సంవత్సరం రాఖీలు. అంకుల్ అంకుల్ ఆగాదు. ఈ నీడకు పంపారమ్మ, ఎండ బాగా కొడుతుంది. చూడురా అమ్మ, మంచి మంచి చూడు. అంకుల్ ఏం చూస్తున్నావు? దుమ్మంతా వచ్చి మా మీద పడుతుంది. అయ్యో మీ మీద పడుతుంది దుమ్ము? పోడా, నా మీద దులుపుతానేంటి? దుమ్ము మీ మీద పడ్డదంటే అందుకనే దులుపుతాను. ఈ దుమ్ము దులుపుడు ఆపు కానీ ముందైతే రాఖీలు చూపి. చూడు, లేటెస్ట్ వచ్చినాయి. దీనికి ఎంత? స్టోన్స్ ఉంటాయి, దానికి 45 రూపాయలమ్మా. ఇవి రాళ్ళు నేను మంచుకుంటాయమ్మా. ఈ రాళ్ళు ఉంటాయా మరి ఊడిపోతాయా? ఉంటాయి, అవి స్టాండర్డ్ ఉంటాయి. ఉంటే మరి ఊడరండి. ఇది కూడా అంకుల్, ఇది కలర్ మంచి. అది 20 రూపాయలకు ఒక కట్ట. ఇవైతే పక్కకు పెట్టి రాదు. అమ్ముతాడే బాగానే కొంటారుగా, నా పంట పడినట్టే ఫుల్ గిరాకీ అవుతుంది. ఇసంటి వాళ్ళు 2-3 అలిగిరనుకో, నాకు ఉన్న రాకిట్లు అన్నీ అమ్ముడు పోతాయి. సరే కానీ అవన్నిటికీ ఎంత అవుతుంది చెప్పు? ఇవన్నీటిగా 350 అయితే అమ్మ. అవి పోయినసారి రాకిలే కదా, 50% డిస్కౌంట్ ఇవ్వలేదు. డిస్కౌంట్ తోనే చెప్పిన 300. డిస్కౌంట్ తోటే గంత అవుతుందా? ఇవన్నీ ఉంటాయా మరి? ఉంటాయి. సరే కానీ ఇవన్నీ ఏమద్దు కానీ ఒక 2 అయితే ఉండో. ఎవరికి గివన్నీ సెలెక్ట్ చేసి పక్క కట్టిరుగా అమ్మ. అంకుల్ మాకు ఉన్నది 2 అన్నలు, 2 రాకిలు చాలు. అన్న మంచి మంచి పెట్టే రాఖీలు. మంచి రాఖీలు ఎక్కడి అక్క? అన్ని పోయిన సంవత్సరం రాఖీలో తీసుకొచ్చిండు. అయ్యో ఇదంతేనా? పాత రాకెట్లు అయినా మంచి మంచి ఉన్నాయి, తీసుకోరు, డిస్కౌంట్లు ఇస్తా. ఏంటి ఆ 4 నెలల పూట వచ్చినావు? ఏం చేయమంటారు, రాఖీలు నమ్ముడు పోవద్దా? కొద్దిగా చల్లబడ్డాం కత్త అయిపోవు కదా అని అన్న, ఇవరికే నల్ల ఉన్నావు. మళ్ళీ ఎండకు తిరిగితే జీవిత అయినట్టు అవుతావు. ఇక నిన్న వాళ్ళు లగ్గం చేసుకోరన్నా. జున్ను నాకు ఒకసారి అయింది లగ్గం. ఒక్కసారి అయితే అయిపోయి.
ఓ అంకుల్ ఇంకోసారి మళ్ళీ లగ్గం చేసుకున్నావు కానీ వీటికి రేట్ అయితే 65 రూపాయలు. వీటికి 65 రూపాయలా? అవి ఇట్లా స్టోన్స్ వచ్చినాయి. సరే మరి ఖాతాలు రాసుకో. ఖాతాలో ఏం లేదు, ఇచ్చిపో పైసలు. అయ్యో రాసుకోలేవు. ఇగో తీసుకో పైసలు 5 రూపాయలు చిల్లర లేవా? ఉంచుకో, నువ్వే ఎండకు తిరిగి తిరిగి వస్తాను. తెగింది. అయ్యో ఎట్లనే మరి ఇప్పుడు? ఆగత్తని మళ్ళత్త. అన్న గిరేంద్ర అయిపోయింది, ఇచ్చినావు మంచిది. తెగిపోయిందా? ఇంకోటి తీసుకు. ఏం చేసావు ఆడుకోయి? అన్న అయిపోయింది, ఇచ్చినావు మంచిది అంటే కొత్త ఇచ్చి. అబ్బో నీ తెలివి తెల్లారా పోయందా. కట్నం పెట్టవా? ఏం కావాలరా? డ్రెస్. డ్రెస్ అంటే దసరా గురించి తీరా. అన్న నువ్వు ఇట్లా అన్నమాట ఎన్ని దశలు పోతున్నాయి? ఇప్పటికి పుట్టినప్పటి నుండి చెప్తాను, ఇప్పటికి 20 దశలు పోయినాయి. ఈ దశ కన్నా కొనిస్తావా లేదా? అరే ఈ దసరా ఖచ్చితంగా కొనిస్తావురా. అరే ఎందుకు ఆడపాడిస్తాను చక్కగా మనం కొండ ఎదుగు పెట్టడానికి. అంతే అంటావా? ఇదిగోరా మీకోసం తీసుకొచ్చినాం. ఇవరా మీకోసం ఆన్లైన్ లో మాకేనా అన్న? సూపర్ ఉన్నాయి. ఎక్కడ తీసుకున్నారు? అవునన్న ఎక్కడ కొనుకొచ్చి రే, సూపర్ ఉన్నాయి. సరస్వతి జ్యువెలరీ కలెక్షన్స్ లో బుక్ చేసినాం రా. అవునా అన్న? ఇంకా వీళ్ళ దగ్గర చిన్న కమ్మల నుండి బ్రైడల్ సెట్ వరకు కూడా ఉన్నాయి రా. అనుకూలమైన ధరలు కూడా లభిస్తాయి. అవునరా, మన దగ్గర 500 నుంచి 20,000 వరకు విలువ గల నగలు ఉన్నాయిరా. అన్న ఒకవేళ ఇవి డ్యామేజ్ అయ్యేస్తే లాగానే. ఏదైనా ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా, ఏదైనా ప్రోడక్ట్ మిస్ అయినా ఓపెనింగ్ వీడియోతో మనం ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓపెనింగ్ వీడియో అంటే ఏంటిది? ఓపెనింగ్ వీడియో అంటే ప్రొడక్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఆ వీడియో తీసి వాళ్ళకి పంపించాలరా ముందు. అన్న మరి వాళ్ళకి డబ్బులు ఎట్లా పంపుడే? అంటే వాళ్ళకి ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మనం ముందే పంపాలరా. అన్న నగలు మాత్రం బాగున్నాయి. ఇక ఏ పండుగ బుక్ చేసుకున్నా ఇలానే బుక్ చేసుకుందాం మనం. అవునన్న బాగున్నాయి, మా దోస్తులకు కూడా చెప్తా ఇంకనే బుక్ చేసుకోమని. ఇవన్న స్వీట్లు అయితే పట్టాను. ఏంటిదక్క? టైం అవుతుంది, అన్నయ్యని తీసుకురా పో, రాఖీ కడదాం పోనాడు. అన్న దొడ్డ గడ్డెత్తన్నా, గడ్డి నువ్వు మేస్తున్నావా? దుడ్డే గడ్డే ఇంకా జారిపడ్డ చెల్లె. దొడ్డ ముందు పడ్డవు కానీ బర్రె ముందు ఇట్ట పడే. ఎందుకు? బర్రె రొక్కితే నీ పేగులు వెళ్తాయి. సరేనా జున్ను, ఎడొచ్చినావురా చెప్పు. అక్క రాఖీ కడతారంటే రమ్మంటుందిరా. సరే పోదాంపా. ఇంట్లో జున్ను, నేను కాలాడుకుని వస్తా.
నా దగ్గర ఎక్కడ ఉన్నారా చెల్లి? ఇప్పుడు ఏమైనా పని చేస్తానా? నేను ఉన్నప్పుడు ఇస్తారా చెల్లి? ఏమనుకోకు. ఏ ఉత్తనే అన్న, నీ గురించి మాకు తెలియదా? నీ దగ్గర ఉంటే మాకు ఇస్తావు. అన్న ప్రేమతోనే కట్టినవే, ఏదో కట్నం పెడతామని కట్టలేదే. సరే నేను పోయి బర్రె నట్టేసేస్తా మరి. సరే అన్న. అక్క, రాఖీ పౌర్ణమి అంటే ఏంటిది? రాఖీ పౌర్ణమి అంటే నారా? రాఖీ పౌర్ణమి అంటే అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలు, మమతానుబంధాలకు శుభసూచికగా జరుపుకునే పండుగే రాఖీ పౌర్ణమి. రాఖీ అంటే రక్షణ, బంధన్ అంటే సూత్రం కట్టడం అని అర్థం. ప్రతి చెల్లి తన అన్న మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ సన్నని దారాన్ని ఎర్రని తోరణంగా చుట్టి తన అన్నకు రక్షణగా కడుతుంది. దీనికి బదులుగా ఏ కష్టం వచ్చినా తనకు అండగా ఉంటానని అన్నయ్య వాగ్దానం చేస్తూ తనకు తోచిన కానుకను ఇవ్వడమే ఈ పండుగ ప్రత్యేకత. అవునా అక్క? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు సరస్వతి జ్యువెలరీ కలెక్షన్ వారు. వీరి దగ్గర సీజెడ్ స్టోన్స్, ఏడీ స్టోన్స్, ఇంకా రామ్ పరివార్, గుత్తా పూసలు, అన్ని రకాల అప్డేట్ మోడల్స్ లభిస్తాయి. ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించాలనే వారికి రీసెల్లింగ్ అవకాశం ఉందండి. ఎవరైనా కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తున్నాం. అదే విధంగా ప్రొడక్ట్ ఎక్కడి దాకా వచ్చిందనేది ట్రాకింగ్ నెంబర్ ఇస్తారు. చాలా నమ్మకమైన జ్యువెలరీ అండి. దాదాపు 4 సంవత్సరాల నుండి రన్ అవుతుంది. వాళ్ళ హస్బెండ్ పోలీస్ ఆఫీసర్ ప్రోత్సాహం మేరకు ఈ వీడియోని చేస్తున్నాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుడు అస్సలు మర్చిపోకూడదు.